మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక పారాగ్రాఫ్ కావాలి. ఆ పారాగ్రాఫ్‌లో మనకి 4 లైన్స్ ఉండాలంటే ఏం చేస్తామండి? ర్యాన్ టైప్ చేసి మీకు ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలంటే అన్ని పారాగ్రాఫ్స్ టైప్ చేసి, మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి నాకు 1 పారాగ్రాఫ్ వచ్చింది. 4 లైన్స్ వచ్చినాయి. పారాగ్రాఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కానీ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలనుకుందాం. అంటే ఇక్కడ 1 కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఏం చేయాలండి? కర్సర్ అనేది నేను బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్‌లో ఉంచి స్పేస్ అనేది ప్రెస్ చేస్తున్నాను. చూడండి టెక్స్ట్ అనేది నాకు మూవ్ అవుతుంది. నాకు ఎక్కడ కావాలి? 1 వరకు కావాలి కాబట్టి నేను స్పేస్ అనేది టైప్ చేస్తున్నాను. ఓకే. 1 దగ్గరకొచ్చింది. అండ్ మనకి సెకండ్ లైన్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా! నేను కర్సర్ అనేది ఇక్కడ ప్లే చేసి స్పేస్ అనేది ఇస్తున్నాను. మూవ్ కావట్లే. థర్డ్ లైన్ ట్రై చేద్దాం. నేను కర్సర్ అనేది ఇక్కడ ప్లే చేసి స్పేస్ అనేది ఇస్తున్నాను. రావట్లే. ఫోర్త్ లైన్ ట్రై చేద్దాం. సో కర్సర్ ఇక్కడ ప్లే చేసి నేను స్పేస్ అనేది ప్రెస్ చేస్తున్నాను. రావట్లేదు. మనకి టోటల్ పారాగ్రాఫ్ అనేది మూవ్ కావాలంటే ఇండెంట్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. హలో మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వర్డ్ ఫుల్ కోర్స్ పార్ట్ 21. నా పేరు శివ. ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్ అనేది 6 వేస్ లో ఎలా చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఇండెంట్ ని ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి ముందు అసలు ఇండెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఇండెంట్? ఇన్ ఎంఎస్ వర్డ్ ఇండెంట్ రిఫర్స్ టు ద స్పేస్ బిట్వీన్ లెఫ్ట్ ఆర్ రైట్ మార్జిన్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ అండ్ ద టెక్స్ట్ విత్ ఇన్ ఇట్. మనకి ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ ఉంటుంది అండ్ ఇక్కడ రైట్ మార్జిన్ ఉంటుంది. లెఫ్ట్ మార్జిన్ నుంచి పారాగ్రాఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ కావాలి, రైట్ మార్జిన్ నుంచి పారాగ్రాఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది మనం ఇండెంట్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. మెథడ్ నెంబర్ 1, హోమ్ ట్యాబ్ లో ఉన్న పారాగ్రాఫ్ గ్రూప్ లో ఇంక్రీజ్ ఇండెంట్ ఆర్ డిక్రీజ్ ఇండెంట్ యూజ్ చేసి ఎలా అప్లై చేయాలో చూద్దాం. కర్సర్ అనేది బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ లో ఉంచుతున్నాను. మనకు హోమ్ ట్యాబ్ లో పారాగ్రాఫ్ గ్రూప్ లో 2 ఆప్షన్స్ ఉంటాయండి. డిక్రీజ్ ఇండెంట్ ఉంటుంది, ఇంక్రీజ్ ఇండెంట్ ఉంటుంది. మీరు క్లియర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు చూడండి ఇంక్రీజ్ ఇండెంట్ అనేది యారో మార్క్ ఇటువైపు ఉంది. మనకి పారాగ్రాఫ్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలంటే మనం డిక్రీజ్ ఇండెంట్ అనేది యూజ్ చేయాలి. ఇంక్రీజ్ ఇండెంట్ ఎందుకు యూజ్ అవుతుందండి? పారాగ్రాఫ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మూవ్ కావాలంటే ఇంక్రీజ్ ఇండెంట్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇంక్రీజ్ ఇండెంట్ యూజ్ చేద్దాం. నా కర్సర్ అనేది బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ లో ఉంది. ఇక్కడ చూడండి నేను ఇంక్రీజ్ ఇండెంట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వైపు మూవ్ అవుతుంది. మనం డిక్రీజ్ ఇండెంట్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేను కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ చూడండి మనకి డిక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అనేది మనకి మూవ్ అయింది. మెథడ్ నెంబర్ 2, షార్ట్ కట్ మెనూ యూజ్ చేసి మనం ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ అప్లై చేయండి. ఇక్కడ చూసారా మీకు ఏ ఆప్షన్ ఉందండి? డిక్రీజ్ ఇండెంట్ ఉంది, ఇంక్రీజ్ ఇండెంట్ ఉంది. ఇంక్రీజ్ ఇండెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ అనేది చూడండి ఎటువైపు మూవ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత డిక్రీజ్ ఇండెంట్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. మెథడ్ నెంబర్ 3, రూలర్ యూజ్ చేసి మనం ఇంక్రీజ్ ఇండెంట్ ఎలా అప్లై చేయాలి, డిక్రీజ్ ఇండెంట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. నేను కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. ఇది వచ్చేసరికి మనకి లెఫ్ట్ ఇండెంట్, ఇది వచ్చేసరికి మనకి రైట్ ఇండెంట్. ఇక్కడ లెఫ్ట్ ఇండెంట్ యూజ్ చేసి స్లోగా నేను డ్రాగ్ చేస్తున్నాను. టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రైట్ ఇండెంట్ అనేది యూజ్ చేద్దాం. కర్సర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత రైట్ ఇండెంట్ ని నేను డ్రాగ్ చేస్తున్నాను. చూసారా టెక్స్ట్ అనేది నాకు ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది మెథడ్ నెంబర్ 3. మెథడ్ నెంబర్ 4, మనం ట్యాబ్ కి యూజ్ చేసి ఇంక్రీజ్ ఇండెంట్ ఎలా అప్లై చేయాలి, డిక్రీజ్ ఇండెంట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ లో ట్యాబ్ కి అనేది ప్రెస్ చేయండి. చూసారా నాకు ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కి మూవ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి మూవ్ కావాలి. కీబోర్డ్ లో షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ కి అనేది ప్రెస్ చేయండి. సింపుల్ లాజిక్. ఇంక్రీజ్ ఇండెంట్ షార్ట్ కట్ ట్యాబ్ కి అండి, డిక్రీజ్ ఇండెంట్ షార్ట్ కట్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ కి. మెథడ్ నెంబర్ 5, Ctrl M యూజ్ చేసి మనం ఇంక్రీజ్ ఇండెంట్ ఎలా చేయాలి, డిక్రీజ్ ఇండెంట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే మీకు అర్థమైంది కదా? టెక్స్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మూవ్ కావాలంటే ఇంక్రీజ్ ఇండెంట్ అనేది యూజ్ చేయాలి. డిక్రీజ్ ఇండెంట్ అంటే ఏంటండి? టెక్స్ట్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలంటే మనం డిక్రీజ్ ఇండెంట్ అనేది యూజ్ చేయాలి. నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. కీబోర్డ్ లో Ctrl M అనేది ప్రెస్ చేస్తున్నాను. చూసారా నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అనేది మూవ్ అయింది. నేను డిక్రీజ్ ఇండెంట్ అనేది అప్లై చేయాలంటే కీబోర్డ్ లో మనం Ctrl M అనేది ప్రెస్ చేయాలి. నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ లో Ctrl M అనేది ప్రెస్ చేస్తున్నాను. చూసారా నాకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ షార్ట్ కట్ మెథడ్ నెంబర్ 6 లో మనం ఆల్ట్ కీ కాంబినేషన్ యూజ్ చేసి ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను.
టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంక్రీజ్ ఇండెంట్ కావాలంటే నేను ఆల్ట్ కి అనేది హోల్డ్ చేసి HAI అనేది ప్రెస్ చేస్తున్నాను. చూసారు నాకు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నాను ఆల్ట్ HAI. ఇప్పుడు మనం ఏది యూజ్ చేద్దాం అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేద్దాం. సో దాన్ని ఏమంటే మనం డిక్రీజ్ ఇండెంట్ అంటాం. కీబోర్డ్ లో ఆల్ట్ ప్రెస్ చేసి హెచ్ ప్రెస్ చేసి ఏవో అనేది ప్రెస్ చేయండి. చూసారా ఏమైంది, నాకు డిక్రీజ్ అయింది. ఇంకొకసారి చూపిస్తున్నాను, ఆల్ట్ కి పట్టుకొని హెచ్ ప్రెస్ చేసి ఏవో అనేది ప్రెస్ చేయండి. చూసారా డిక్రీజ్ అయింది. సో ఒకసారి ఫైనల్ గా మనం షార్ట్ కట్స్ అని రీక్యాప్ చేద్దాం. ఇంక్రీజ్ ఇండెంట్ మనం ట్యాబ్ కి ప్రెస్ చేయొచ్చు, ఆర్ కంట్రోల్ M అనేది ప్రెస్ చేయొచ్చు, ఆర్ ఆల్ట్ కి ప్రెస్ చేసి HA అనేది ప్రెస్ చేయొచ్చు. అదే డిక్రీజ్ ఇండెంట్ కావాలంటే మనకి 3 షార్ట్ కట్స్ ఉన్నాయి. సో షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ కి ప్రెస్ చేయొచ్చు, కంట్రోల్ షిఫ్ట్ M అనేది ప్రెస్ చేయొచ్చు, అండ్ ఆల్ట్ HA అనేది ప్రెస్ చేయొచ్చు. ఈ క్లాస్ అర్థమైన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.